నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండిపడింది. కారంపొడి ఎస్కేప్ ఛానల్ వద్ద అర్ధరాత్రి కట్టకు గండిపడడంతో నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగింది. దీంతో వీరుల తిరునాళ్లతో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన ఎన్ఎస్పీ అధికారులు గండి పూడ్చే పనులు చేపట్టారు. ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని ఉన్నతాధికారులకు సమాచారం. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక సాగర గండిపడింది. అయితే అప్రమత్తమైన ఎన్పీఎస్ అధికారులు గండి పూడ్చే పనులు చేపట్టారు. ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, ఏంటి ఇప్పటివరకు ఏమైనా సమాచారం తెలిసిందా? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే జమున, నిన్న అర్ధరాత్రి ఇది ఏదైతే ఎన్ఎస్పి కెనాల్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్ కి సంబంధించి కుడి కాలువ ఏదైతే ఉందో ఆ కుడి కాలువ కారంపూడి వద్ద అయితే మాత్రం గండి పడినట్టుగా కూడా గుర్తించారు. ఒక్కసారిగా కూడా గండి పడటంతో నీరు ఉధృతంగా కూడా ప్రవహించి పక్కన ఉన్నటువంటి నాగులేరు వాగులోకి డంప్ అయినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అయితే మాత్రం సమీపంలో త్వరలోనే ఈ వీరుల ఉత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మాత్రం అంగళ్ళు ఏర్పాటు చేశారు. ఆ అంగళ్ళలోకి వాటర్ పోవడంతో ఒక్కసారిగా కూడా ఏదో జరుగుతుందనే భయం అయితే మాత్రం అక్కడ ప్రజలు అయితే గుర్తించిన నేపథ్యంలో ఈ విషయాన్ని రెవెన్యూ సిబ్బందికి తెలియజేయడంతో వాళ్ళు సెర్చ్ చేస్తే అక్కడ ఏదైతే కారంపూడి సమీపంలో ఉన్నటువంటి కుడి కాలువ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ కుడి కాలువ, ఆ కుడి కాలువకి గండి పండిట్టుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడైతే మాత్రం ఇసుక బస్తాలతో డంపు చేయించేటువంటి పరిస్థితి అయితే కనపడింది. రాత్రి నుంచి కూడా అక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ గండిని పూడ్చేటువంటి పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం అక్కడ గండిని పూడ్చేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఈ గండి ఏర్పడటానికి ప్రధాన కారణం ఎవరో కావాలని కుట్ర పని అక్కడ కుడి కాలువకి సంబంధించి కారంపూడి దగ్గర ఈ ఏదైతే ఈ గట్టు ఉంటుందో ఆ గట్టుని పగలగొట్టడం మూలాన ఈ గండి ఏర్పడిందని అయితే భావిస్తున్నారు. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి ప్రొక్లైనర్లు అదే విధంగా కూడా ఇసుక బస్తాలు తీసుకొచ్చారు. అదే అక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఆ గండి పూడ్చే పనులు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలేమి ఇబ్బంది పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదని రెవెన్యూ పోలీస్ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ప్రస్తుతం అయితే గండిని పూడ్చే పనుల్లో మాత్రం ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.